ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళకపోతే నష్టం ఏంటి, అలాగే ప్రతి ఆదివారం చర్చికి వెళ్తే లాభం ఏంటి అనే ప్రశ్నలో ఏం కనిపిస్తున్నాయి మనకు? ఆదివారం అనేది కామన్, చర్చి కామన్. సమస్య ఏంటి? లాభం నష్టం. సో లాభ నష్టాల గురించి మాట్లాడుకుందాం, సరిపోతుంది. ఓకేనా? సో ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు చర్చికి ఎందుకు వెళ్ళాలి అన్న ప్రశ్న అర్థం చేసుకుందాం. చర్చికి ఎందుకు వెళ్తారు అంటే, చర్చ్ అంటే అర్థము 4 గోడలు పైన ఒక రూఫు కాదు. సంఘము అంటే అర్థం ఏమిటి అంటే, పిలువబడిన, ప్రత్యేకింపబడిన జనము అని అర్థం. గ్రీకు భాషలో దీన్ని ఎక్లీసియా అని పిలుస్తారు. ఎక్లీసియా అన్న పదానికి అర్థం ఏమిటి అంటే, కాల్డ్ అవుట్ పీపుల్, సాంక్టిఫైడ్ ఆర్ సెపరేటెడ్, సెట్ అపార్ట్ పీపుల్, అంటే ప్రత్యేకపరచబడిన ప్రజలు అని అర్థం. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాం, మనం ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్తాం. అర్థమైందా? మనం చర్చికి వెళ్ళాం, చర్చిలా కలుస్తాం. తేడా ఉంది కదా. వేరే వాళ్ళు మందిరానికి వెళ్తారు అంటే ఆ మందిరంలో దేవుడు ఉన్నాడని, కానీ మనం మందిరానికి వెళ్ళాం, మనమే మందిరం. ఎందుకు? మనం ఏమై ఉన్నాం? దేవుని ఆలయమై ఉన్నాం. కాబట్టి మనం మందిరానికి వెళ్ళాం, మనమే మందిరమై ఉన్నాం. అయితే మనం వెళ్ళే ప్రదేశము, ఏ ప్రదేశానికి వెళ్తామో ఆ ప్రదేశం మన కోసం ఆలయం వంటిది. మన ఇల్లు ఆలయమే, మనం నివసించే ఈ భూమి ఆలయమే, మనం వెళ్ళిన ఈ 4 గోడలు ఉన్నటువంటి ఈ మందిరం ఏదైతే ఉందో ఇది మందిరమే, ఇది ఆలయమే. మనకు అన్ని ఆలయాలే. అంటే స్థలానికి ప్రాముఖ్యత కాదు, కూడుకున్న సంఘానికి ప్రాముఖ్యత, కూడుకున్న మనుషులకు ప్రాముఖ్యత.